దేవాదుల ప్రాజెక్టు పనులను శాఖల మధ్య సమన్వయంతో వేగంగా పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లో అధికారులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తున్నామని, దాన్ని 35 అడుగులకు పెంచేందుకు అవసరమైన అంచనాలు, భూసేకరణ వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 33 కోట్ల అంచనాతో రామప్ప లక్నవరం లింక్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కెనాల్ పూర్తయితే ములుగు నియోజకవర్గంలోని 3 మండలాలతో పాటు జంపన్న వాగులో నిరంతరం నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఈరోజు సుదీర్ఘంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు తీసుకున్నటువంటి రివ్యూ, మరి దాదాపుగా 2004-2006 నుంచి అట్లా స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు దేవాదుల ఉమ్మడి వరంగల్ జిల్లా అందరికీ కూడా మరి రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో చాలా మంది రైతాంగం మరి తలాపునే గోదావరి ఉన్న నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి ఈసారి కంప్లీట్ చేయాలని యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు మా సోదరుడు ఉత్తమన్న గారి మీటింగ్ పెట్టి అటు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, మరి ఇటు మా జిల్లా వేమన్న గారిని, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కళ్యాణ్ శ్రీహరి గారు, అదేవిధంగా బలరామన్న గారు, ఇటు సత్యన్న గారు, నాగరాజు గారు, అందరం యశస్విని గారు, అటు మా ఖమ్మం జిల్లా సోదరులు అందరం పార్టిసిపేట్ చేసి రాబోయే కాలంలో దీని కింద ఎంత అయితే గ్యాప్ ఆయకట్ట ఉందో